అయ్యో, ఆ టైలర్ ఏమన్నా ప్రైమ్ మినిస్టరా? కస్టమర్స్ వచ్చినా బిజీ ఉండడానికి? టైలర్ దగ్గరికి వెళ్ళి మీరే అడిగిరండి. ఎందుకు బిజీగా ఉందో ఏంటో మీకే తెలుస్తుంది. ఏంటి నా మీద కోపడుతున్నావు? అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పడానికి రాదా? మీరు వెటకారంగా అడిగితే నేను ఇంకెలా చెప్పాలి? సరే సరే, ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం లాభం లేదు. వదిలేయండి పెద్దమ్మ. నాకంటూ సపోర్ట్ చేసి మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? అందరితో నిందలైనా పడినివ్వండి, అంతా నా కర్మ. అలా కాదు త్రిపుర, నిన్ను నిందించటం మా ఉద్దేశం కాదు. ఒంటరిగా వెళ్ళావు కదా, ఎక్కడికి వెళ్ళావని అడిగింది, అంతే. ఇలా చెప్తున్నానని అనుకోకు త్రిపుర. ఇంట్లో చెప్పకుండా, ఎవరి తోడు లేకుండా ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. రేపేదైనా అయితే ఎవరి బాధ్యత చెప్పు? ఆ బాధ్యత నేను తీసుకున్నాను. మీరందరూ అక్క మీద ప్రేమతోనే ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడుగుతున్నారు. మనం అడగడం వల్ల అక్క చాలా బాధపడుతుంది. అందుకనే ఎక్కడికి వెళ్ళావు ఏంటి అనేసి మనం ఇక్కడితో అడగడం ఆపేద్దాం. లేకపోతే తను ఇంకా బాధపడుతుంది. పెద్దమ్మా, నేను ఇలా అంటున్నానని మీరేం అనుకోకండి. ఇంకోసారి ఇలా అడగండి. మీ అందరికీ అక్క గురించి తొందరగా అర్థం కాదు. అర్థం అవ్వాలంటే గతంలో జరిగింది గుర్తు తెచ్చుకోవాలి. షార్ట్గా చెప్పాలంటే పర్సనల్గా నేనంటే ఇష్టం లేనివాడు ఒకడున్నాడు. వాణ్ణి నేను జైలుకి పంపించాను అన్న కారణంతో ఇంకా నన్ను ద్వేషిస్తున్నాడు. ఈరోజు ఆ వ్యక్తి అక్క వెంట పడ్డాడు. అంతలో నేను వినోద్ అక్కడికి వెళ్ళాం. ఏం చెప్తున్నావు హరి? ఎవడు వాడు? ఎందుకిలా చేస్తున్నాడు? అవును హరి, ఇలాంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి ఏదో ఒకటి చెయ్యాలి. హరి, ఇప్పుడు వాడు త్రిపుర వెంట పడ్డాడు. రేపు ఒకవేళ ఇంటికొచ్చేస్తాడేమో. వాడు ఆల్రెడీ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయాడమ్మా. నాకు తెలియని వాడు ఎవడరా వాడు? అదేనన్నా, ఆ రోజు రాత్రి మన ఇంటికి దొంగతనానికి వచ్చి అమ్ముని ఏదైనా చేస్తానని బెదిరించాడు కదా, వాడే వీడు. అయ్యో దేవుడా, వాడెందుకు నీ వెంట పడుతున్నాడే? హరి, నువ్వేదో చేయాలరా. అదే నాకు తెలీదమ్మా. వాడి విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. మీరెవరూ ఏం కంగారు పడకండి. అయ్యో దేవుడా, ఈ హరి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో. ఏదైనా జరగని, ఆ సమస్య నా దగ్గరికి రాకుండా ఉంటే చాలు. చూడమ్మా త్రిపుర, ఇలాంటివి జరుగుతుంటాయనే జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. హరి, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా. మనకు తెలియకుండానే మన శత్రువులు వెంట పడుతూ ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. అమ్మా, ఎందుకో నాకు నీరసంగా ఉంది. రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఈ త్రిపురను చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. ఈ రోజు నుంచి చూస్తా, ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో అన్నీ తెలుసుకోవాల్సిందే. ఆహా, భార్య అంటే ఇలా ఉండాలి. బయట ఎన్ని కష్టాలు ఎన్ని తలనొప్పులు ఉన్నా కూడా భార్యని చూడగానే అన్నీ మర్చిపోయేలా ఉండాలి. నా లక్ష్మిని చూస్తుంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మాయమైపోతున్నాయి. ఏంటండి మీరు? వద్దులండి. ఎప్పుడొచ్చారు? ఎంత భయపడ్డాను తెలుసా? నేనుండగా భయం ఎందుకు లక్ష్మి? మీరు చేసింది అదే కదా ఇప్పుడు.
మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. నువ్వెంత తిట్టినా నా బుర్రలోకి వెళ్ళదు. అవును, నేను కూడా నా పనిలో బిజీగా ఉన్నాను. మీరు రొమాంటిక్ గా ఏం చేసినా నా బుర్రలో కూడా వెళ్ళదు. అరే ఏంటి లక్ష్మి అలా మాట్లాడతావు? ఆ పని ఏంటో చెప్పు, నేను చేసేస్తానుగా. మీరేం చేస్తారు? ఏం చేస్తానా? అయ్యో, ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నేనేం చేస్తున్నాను నీకు తెలియట్లేదా? సర్లే నేనే చెప్తాను. అమ్మయ్యా, జస్ట్ మిస్. లేదంటే హరికి వాళ్ళ దొరికిపోయేదాన్ని. నా తమ్ముడు హరి సైలెంట్ గానే ఉన్నాడు, కానీ ఆ వినోద్ గాడే లాయర్ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. అయినా వాడికెందుకు అవన్నీ? అంత నా కర్మ కాకపోతే కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు నా మొగుడి కోసం పడరాని పాటలు పడాల్సి వస్తుంది. దేవాకి డబ్బులు ఇవ్వడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాల్సి వస్తుంది. అందరి ముందు ఏదో ఒకటి చెప్పి నటించాల్సి వస్తుంది. చిచి, ఇవన్నీ చూస్తుంటే నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది. అయినా వాడు చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడాలి త్రిపుర? అర్థం చేసుకో పరిస్థితిని. అయినా ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు ఎదుర్కోగలవు. అయ్యో దేవుడా, ఒక్క క్షణం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? వీడితో మాట్లాడితేనే నరకంగా ఉంటుంది. ఏ దేవా, నువ్వు మనిషివేనా? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీ చేతి వంట తినాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను త్రిపుర. ఎందుకు ఇలా ఫోన్ చేసి నా ప్రాణం తింటున్నావు? అదేంటి డార్లింగ్ అలా మాట్లాడుతున్నావు?